మొత్తానికి సక్సెస్ఫుల్ గా ఆ లైలా అనే సినిమాని అస్సాం పంపాం. మంచిది. ఇప్పుడు ఏంటంటే విశ్వక్సేన్ ఇలాంటి వాళ్ళ పిల్లలకి ఈ రిచ్ కిడ్స్ వీళ్ళంతా ఏడో తాతల తండ్రులు సంపాదించేసినవి ఉన్నాయి, ఊరికే సరదా టైం పాస్కి వచ్చారు వీళ్ళంతా. సో వాడికి లెక్క లేదు డొక్క లేదు, సినిమా పోయినా వచ్చినా వాడు నిర్మాత ఎవడో పట్టుకున్నాడు. సో ఒకటో రెండో హిట్ అయినాయి అని చెప్పి అదే పద్ధతిలో అనుకున్నాడు. కానీ ఆ సినిమానే చెత్త సినిమా ఒకటి తీసింది. దానికి తోడు మన దెబ్బకి ఆ వెళ్ళి నలుగురు కూడా వెళ్లకుండా సరిపోయింది. ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే పుష్ప 2కి కూడా బాయ్కాట్ అన్నారు కొంతమంది. గేమ్ చేంజర్ ను కూడా అసలు భయంకరమైన హిట్ చేస్తామని కూర్చున్నారు. సినిమా కంటెంట్ సరిగ్గా ఉంటే ఎవరు ఏం చేసినా ఏమీ కాదు. ఈ ఎక్స్ట్రా మాటలు ఒకటి తప్పు జరిగినప్పుడు ఏం చేయాలంటే అది తప్పు అయిపోయిందని చెప్పి ఎవడన్నాడో వాడు వచ్చి చెప్పుంటే బానే ఉండేది. కానీ దాన్ని ఇంకా కెలుపుతానే ఉన్నారు. సో పుష్పకు కూడా చేశారు బాయ్కాట్, ఆ కాట్ ఈ కాట్ అని. ఏమైంది? ఏం కాల. ఇప్పుడు మేం చేసిన బాయ్కాట్ ఏమైంది తెలుసా? ఖచ్చితంగా పనిచేసింది. మీకు తెలుసా విషయం? ఇక ముందు కూడా ఇక నీతులు ఇప్పుడు చెబుతున్నారు. ఆ బ్రహ్మాజీ గడిది ఒక వీడియో చూశాను. ఆ పృథ్వీ అంత తప్పే అంటాడు. వీడు కూడా మొన్నటిదాకా వాగాడు. పేటిఎంస్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. సరే వాడి సంగతి తర్వాత చూద్దాం. ఇక ముందు మీరు రాజకీయాలని రాజకీయాలుగానే ఉంచండి, అలాగే సినిమాలని సినిమాలుగానే ఉంచుకోండి. అలా అయితే అందరికీ మంచిది. లేదు అంటే ఈ లైలా ఒక చిన్న ఎగ్జాంపుల్, మీకు శాంపుల్. మీ భాషలో అయితే ట్రైలర్. అది ఏ సినిమాకైనా వర్తిస్తుంది. ఏ సినిమా అయినా ఏ యాక్టర్ అన్నా ఉనియండి, ఎంత పెద్ద తోపు తుర్రుంకానైనా గాని వాళ్ళందరికీ వర్తిస్తుంది. ఇది ఈ లైలా సినిమా గురించి ఎక్కువ మాట్లాడుకోవటం అనవసరం. సో ఇదే లాస్ట్ నాది. మొత్తానికి ఆ సినిమాకి పిండ ప్రదానం చేయటం అయితే జరిగింది. ఫైనల్ గా 10 మంది కూడా లేరు ఏ హాల్లో. నాకు తెలిసి 50 లక్షలు కూడా వస్తాయో రావో తెలియదు అసలు. ఆ సినిమాకి తీసిందే అదో సినిమా. మళ్ళీ మనం చేసిన హడావిడికి కూడా ఆ ఇల్లే నలుగురు పాపం వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా ఎవడు వెళ్లకుండా సరిపోయింది. సో ఇది మా పవర్. అందుకని మేము హెచ్చరిక ఏం కాదండి ఎవరికి. మేమంత హెచ్చరిక చేసి అంత టోళ్ళం కూడా కాదు. మాకుంది సోషల్ మీడియా, మా బలం అదే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని తోలనాడిన, దుర్భాషలాడిన మాకున్న ఆయుధాలు ఇవే. సోషల్ మీడియా అనే పదునైన ఆయుధం. దానితోనే సమాధానం చెప్తాం. ఇది మాత్రం ఖచ్చితం. ఇది ఇప్పుడు మీ అందరికీ తెలిసిపోయింది కూడా. ఈ లైలా సినిమా ఒక్క ఉదాహరణ, మీరు చూసుకోండి. ఇంకా మీకు ఎప్పుడన్నా ఏదన్నా ఎక్స్ట్రాలు మాట్లాడాలి స్టేజీల మీద జగన్ గారి గురించి అనుకుంటే ఇది ఒక ఉదాహరణ, గుర్తుపెట్టుకోండి. 10 కోట్లు సినిమా ఖర్చు పెట్టినా, 100 కోట్లకు పెట్టినా ఇదే జరుగుతుంది, ఇదే రిపీట్ అవుతుంది. ఇది హెచ్చరిక కాదండి, విన్నపం అనుకోండి, హెచ్చరిక అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏదన్నా అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వస్తే ఈ చిన్న మాట, తప్పుడు మాట మాట్లాడినా మీరు సినిమా వాళ్ళు ప్రత్యేకంగా ఇదే రిజల్ట్ ఉంటదనేది మేము చెప్పడం జరుగుతుంది. ఇక ఫ్యూచర్ లో కూడా ఉంటది, చూద్దాం. కబంధ హస్తాల నుంచి విడిపించిన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పొగిడిన ఎంఎం కీరవాణి, అతని సంగతి కూడా చూద్దాం. ఎందుకంటే అతను కూడా చెప్పాలి సారీ. ఏం కబంధ హస్తాల నుంచి ఆయన్ని అందరికన్నా ఎక్కువ సంపాదించిన సినిమాలే వాళ్ళయి. ఇంకా ఏం కబంధ హస్తాల్లో పెట్టి బంధించారో మరి ఆ కబోదికి, కళ్ళు లేని కబోదికే తెలియాలి. సరే నీ సంగతి కూడా తెలుస్తాం. ఇంకొకటండి, ఇక్కడ కులం గాని మతం గాని ఆ బాబు ఈ బాబు ఏ బాబుతో మాకు సంబంధం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా అంటే మేము ఊరుకోం. మాది అది పద్ధతి.
మేము ఊరుకోమంటే మేమేం చేయలేమండి. మళ్ళీ మా సోషల్ మీడియా ఉంది, అదే మా ఆయుధం అండి. దాంతోనే మేము మాట్లాడతాం. ఓకే, ఏ బాబుది సినిమా అన్నా ఉన్నాయండి, పెద్ద బాబు, చిన్న బాబు, బుల్లి బాబు, చిన్న బాబు, సంటి బాబు, ఏ బాబు అయినా మాకు సంబంధం లేదు. ఏ కులస్తుడైనా సంబంధం లేదు, ఏ మతస్థుడైనా సంబంధం లేదు. మాకు తెలిసింది ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద తప్పుడు మాటలు ఏమన్నా మాట్లాడారు, మీ సినిమా ఫంక్షన్ లో ఏమన్నా రాజకీయాలు మాట్లాడారు అంటే మేము స్పందించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.